హాయ్ గాయ్స్, డ్యూడ్ మూవీ చూసొచ్చాను భయ్య, కూలీ మూవీ చూసొచ్చాను భయ్య, ఓజీ మూవీ చూసొచ్చాను భయ్య, ఖా మూవీ చూసొచ్చాను భయ్య, రాజేసాబ్ ట్రైలర్ చూసేసాను భయ్య. రే హాయ్ గాయ్స్, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను భయ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కర్త అబ్బా సాయిరామ్, నేనే లంచంని. అదే మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు పూల చొక్కా భయ్య. ఈయన అసలు పేరు నవీన్ నాయక్ భయ్య. ఈయనకు పూల చొక్కా అనే మీమ్ పేజ్ అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో టమాటాలు పండిస్తూ పంచుతూ ఉంటాడు. ఈయన కూడా ఒక ఎర్రీ హుక్ రివ్యూయరే భయ్య. ఈయన తమ్నెల్స్ కూడా చాలా తిరాకు తెప్పించేలా ఉంటాయి. ఎగ్జాంపుల్కి కొన్ని తమ్నెల్స్ పాప్ చేస్తాను చూడండి. ఈయన గురించి మాట్లాడుతుంటే మా ఇంటి పక్కన కుక్కలు కూడా ఏడుస్తున్నాయి భయ్య. ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు 5 సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్లా పనిచేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్య. ఉయ్యాల జంపాల మూవీకి అసోసియేట్ డైరెక్టర్లా పనిచేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్య. కానీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేక అందులో నుంచి బయటకు వచ్చేసానని కూడా చెప్పాడు భయ్య. మరి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళకి స్టోరీస్ గురించి, దాని వెనకాల జరిగే తత్వం గురించి కూడా ఐడియా ఉంటుంది. మరి అది తెలిసి కూడా ఇలాంటి రివ్యూస్ ఎందుకు ఇస్తాడో అర్థం కాదు భయ్య. బుద్ధుందా, బుర్రుందా? తర్వాత ఏంటంటే భయ్య, నేనేంటి వీడి గురించి మాట్లాడుతూ వీళ్ళ మాట్లాడుతున్నాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. సరే, ఈసారి మనలా మాట్లాడుతున్నాం. ఈ భయ్య రాజేసాబ్ ట్రైలర్ కూడా రివ్యూ ఇచ్చాడు. లాస్ట్ ఒక షాట్ ఉంది భయ్య, ప్రభాస్ సిగార్ ని లెఫ్ట్ టు రైట్ తిప్పుతాడు. ఆ షాట్ లో కూలీ సినిమా ట్రైలర్ లో ఉంటుంది. సినిమా అంటే ఒక కొత్తదనం ఇవ్వాలి ఆడియన్స్ కి, కానీ మేకర్స్ కి తెలుసు కదా కూలీ సినిమాలో ఈ షాట్ ఉందని. ట్రైలర్ లో పెట్టడం ఎందుకు, ఆడియన్స్ కంపేర్ చేస్తారని తెలుసు కదా. అంటే కూలీ సినిమాలో సిగరెట్ షాట్ డైరెక్టర్ మారుతున్నట్టు పెడతారేట్రా. ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే వీటీవీ గణేష్ గారు ఉన్నారు భయ్య ఈ సినిమాలో. ఈ ట్రైలర్ లో కూడా ఆయన ఒరిజినల్ వాయిస్ లేదు. మరి సినిమాలో ఉంటుందా లేదో తెలియదు. అంటే అది వీటీవీ గణేష్ గారి గొంతు కాదా? చెవుల్లో ఎవరిది అంటే చెవుల మీద ఉన్న జుట్టును కొంచెం పక్కకు జరిపి అప్పుడు విను. ఈ సినిమా చూసి నేను బుక్ అయ్యానా? మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చా? ఈ రివ్యూలో చూద్దాం. చేసుకోవచ్చా ఏంట్రా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన రివ్యూని బట్టి మేము బుక్ చేసుకోవాలి వద్దా అనేది కూడా నువ్వే చెప్పేస్తున్నావు, అంతేనా? కల్కి మూవీ రివ్యూకి పడిన దెబ్బ ఇంకా మర్చిపోలేదా? మ్యూజిక్ ఒక్క రివ్యూ కాస్ట్ నీకు పడింది ఎంత? 10,000+ ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. అండ్ యా, దీని గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పుడు టైం వచ్చింది. కల్కి ట్రైలర్లో నువ్వు ఏదో చెప్పావు కదా, ఒకసారి చూద్దామా? కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశాడు భయ్య. ఏంటి సార్ అది? కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. ఏంటది కాళియా? అది గ్రేట్ కాళియో అండర్టేకరో కాదురా, కలి. పేరు కూడా సరిగ్గా చెప్పడం వస్తలేదు, నువ్వు దీనికి రివ్యూ ఇచ్చినావు. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ బాగానే చేశాడు ఆయన. ఏంటి ప్రభాస్కి స్క్రీన్ టైం ఎక్కువ లేదా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా భయ్య నీకు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ప్రభాస్ ఇంటర్ ఫైట్, ఆర్జీవితో ఇంటరాక్షన్, క్లైమాక్స్, దిశా పటానితో సీన్స్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో బౌంటీ సీన్, అశ్వత్థామ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, ఇవన్నీ పెట్టుకొని కూడా నువ్వు స్క్రీన్ టైం తక్కువ లేదంటున్నావు అంటే ఇక నువ్వు సినిమా చూసేటప్పుడు కళ్ళల్లో ఎవరిది ఎవరి కళ్ళజోడు పెట్టుకొని చూసినావు నీకే తెలవాలి. మరి సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటాం భయ్య. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు లేదు. నీకు సినిమా అంత మంచి హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ ఇస్తే నువ్వు దాంట్లో కూడా గ్రీన్ స్క్రీన్ కనబడింది అంటున్నావు. ఎక్కడ కనిపించింది నాకు అర్థం కాదు. సరే, కొద్దిసేపు నీ రివ్యూ జెన్యున్ రివ్యూ అనుకుందాం. ఆదిపురుష్కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చావు. ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఎట్లా ఉన్నాయి, కల్కి విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఎక్కడో ఉంటే కల్కి విఎఫ్ఎక్స్ చూడకు, నీకు అనిపించదు. ఎందుకంటే నీ కళ్ళు ఆల్రెడీ థియేటర్లో ఉన్నప్పుడే. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్య, అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. యాక్షన్స్ గ్రేట్గా లేవా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అశ్వత్థామ ఫైట్ ఐకానిక్ ఫైట్. అది దాంట్లో అటు కామెడీ ఇటు సీరియస్నెస్ రెండింటినీ మెయింటైన్ చేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టిండు. అంత మంచి గ్రాండియర్గా ఉంటుంది అసలు ఆ సీన్. నీకు అది గ్రేట్గా అనిపించట్లేదు అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎండింగ్ వరకు, ఈవెన్ ద ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా ఎంత బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ మొత్తం, ఆ కొరియోగ్రఫీ మొత్తం ఎంత బాగుంటుంది, ఎంత రిచ్గా ఉంటుంది. నీకు అది కూడా గ్రేట్గా కనిపించట్లేదు అంటే నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన రివ్యూ కిరణ్ భవరంది. అండ్ దాంట్లో చూస్ చేసుకున్న ఎలిమెంట్ అది నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. బట్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా రొటీన్ గా అనిపించింది నాకు.
అంటే దేని చుట్టూ అయితే సినిమా తిరుగుతుందో, హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడో, ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడో, అది చాలా రొటీన్ గా అనిపించింది. ఓ నాట్ అగైన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బేస్ కాన్సెప్ట్ అన్నావు, ఎట్లా అంటే చాలా కామన్ కాన్సెప్ట్ అన్నావు. నీకు ఏడ కామన్ అనిపించింది ఇది? అసలు మూవీ దీనికి ఉన్న కాన్సెప్ట్ ఎంత మంచి కాన్సెప్ట్. కర్మ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని అది ఒక పర్సన్కి అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది అంత మంచి స్టోరీ సెటప్ చేసి పెట్టిండు. అది కూడా ఎట్లా ఒక పర్సన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అది మొత్తం సినిమా అంతా ఆ పర్సన్ దగ్గరనే ఎండ్ అవుతుంది. అది తిరిగి మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వస్తాడు హీరో. అండ్ దాన్ని సెటప్ చేయడానికి మధ్యలో ఒక మర్డర్ మిస్టరీ, ఒక లవ్ స్టోరీ అండ్ వన్ లైఫ్ జర్నీ, ఇవన్నీ మంచిగా కలిపి మళ్ళీ లాస్ట్కి ఒక దగ్గర తెస్తే దాన్ని కూడా నువ్వు కామన్ కాన్సెప్ట్ అన్న కూడా ఇక నువ్వు దేన్ని బేస్ చేసుకొని సినిమా చూస్తున్నావు, ఏం బేస్ చేసుకొని రివ్యూలు ఇస్తున్నావు, నీ విజ్ఞతగా వదిలేయాలి. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంత మాట్లాడినాక నువ్వు ఒక 5 సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ లెక్క పనిచేసినావు అంటే డౌట్గా ఉంది భయ్య. లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, డ్యూడ్ మూవీ ట్రైలర్లో కూడా ఈ పెద్ద మనిషికి ఒక పాయింట్ నచ్చలేదు. పిఆర్కి ఇచ్చిన డబ్బింగ్ చాలా జనరల్గా కామన్గా అనిపించిందంట. బట్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ గారి డబ్బింగ్ చాలా జనరిక్ గా ఉంది. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ గారికి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఆయన ఈ సినిమాలో కూడా డబ్బింగ్ చెప్పారు ఈయనకి. సో ఆ క్యారెక్టర్ కి కొత్తదనం రావట్లేదు. ఆ వాయిస్, ఆ డైలాగులు వింటుంటే రఘువరన్ బీటెక్ ధనుష్ గారు గుర్తొస్తున్నారు. ధనుష్ గారు విజువలే కనిపిస్తుంది నాకు. అసలు సినిమాలో కానీ ట్రైలర్లో కానీ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు సినిమాలో ఉన్న ఒక పర్టికులర్ సీన్ ఎలివేట్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా పిఆర్ డబ్బింగ్ సరిగా లేదు, చాలా జనరల్గా కామన్గా అనిపించిందని ఒక్కడ కూడా మాట్లాడలేదు నువ్వు తప్ప. ఇక నీకు ఇది కూడా నచ్చలేదంటే పక్క ఏదో డిఫెక్ట్ ఉంది. ఈసారి నుంచి నువ్వేం ఏం చేస్తావంటే రివ్యూలు కానీ ఒపీనియన్స్ మాత్రం మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ వీడియోకి ఇంతే భయ్యా. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో టమాటాలు గుద్దండి.